శ్వాసనాళాన్ని దాటి ఊపిరితిత్తులను చేరినప్పుడు ఆ ఊపిరితిత్తులు అనేవి సంకోచించి ఈ చెత్త చెదారం అనేది నాకు వద్దు అని ఆ కృకుర వాయువు అక్కడ ఉన్నటువంటి ఆ కృకురుడు, ఆ రక్షకుడు మనకు దానిని ఆ ఊపిరితిత్తులను సంకోచింపచేసి ఒక్కసారిగా నిశ్వాసను చేస్తాడు. ఆ నిశ్వాసం ద్వారా ఆ చెత్త చెదారం అంతా బయటికి వచ్చివేసి మనం రక్షింపబడతాం, మన ఊపిరితిత్తులు రక్షింపబడతారు. ఇది ఎంత అద్భుతమో మనం ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఈ కృకుర వాయువు మనల్ని రక్షించడం కోసం ఒక కుక్కల కాపలా ఉండి మన ఊపిరితిత్తుల్లోనికి ఏ చెడును రానివ్వకుండా, దుమ్ము ధూళి చెత్త చెదారాన్ని రానివ్వకుండా ఒక కాపలా కుక్కలా ఉండి మన ఇంట్లోకి దొంగలు వస్తే